అవసరం లేని ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు ఎందుకు చెప్పు? ఆలోచించు, తెలుస్తుంది. నీకు కూడా అర్థమవుతుంది. అందరి మాటలు, ఉపన్యాసాలు వింటూ ఆధ్యాత్మికంగా జీవిస్తూ ఉండేవారు ఒకతను. కానీ అతనుకు బయటికి రాగానే ఉన్న లోపల మాత్రం అతనికి ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉండేది. దానివల్ల అతను మానసికంగా ప్రశాంతతను కోల్పోయేవాడు. నేను ఎన్నో ప్రవచనాలు వింటున్నాను, అన్ని గుడులకు వెళ్తున్నాను, కానీ నా జీవితంలో మాత్రం ఏ మార్పు రావడం లేదు. ఇలా సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. అసలు నా జీవితంలోనే ఇలా ఎందుకు జరుగుతుంది? నేను ఎన్నో సంవత్సరాల నుండి ఈ గురువు వద్దకు వెళ్తున్నాను. ఈరోజు నేను వెళ్ళి ఆ గురువు గారినే పరిష్కారం అడుగుతాను, ఆయన్నే దానికి పరిష్కారం చూపుతారు అని భావించి వెంటనే గురువు వద్దకు చేరుకున్నారు. అప్పుడు గురువుగారు ప్రేమతో అతడిని పక్కన కూర్చుని పెట్టి, నాయనా, నీ సమస్య ఏంటో వివరించు అంటూ అడుగుతాడు. ఇక అప్పుడు ఆ వ్యక్తి, గురుదేవా, నా జీవితం వేగంగా గడుస్తూనే ఉంది. నేను మీ వద్దకి వస్తూ వస్తూ 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 20 సంవత్సరాలు నా వైపు నుండి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ నాకు ఎప్పుడూ తృప్తి కలగలేదు. నా జీవితంలో సగభాగం గడిచిపోయింది. నా వయసు ఇప్పుడు 50 సంవత్సరాలకు వచ్చింది. నా వెంట్రుకలు కూడా తెల్లబడుతున్నాయి. ఎన్ని సంవత్సరాలు గడిచినా మీరు చెప్పిన అన్ని ప్రవచనాలను విన్నా నన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను. నేను దేనికోసం జీవిస్తున్నాను? నా జీవిత లక్ష్యం ఏంటి? నేను చేయాల్సిన పని ఏంటి? నన్ను నేను ఎలా తెలుసుకోవాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, నీకు ఇవన్నీ తెలియాలి అంటే నువ్వు ఇంకా 2 సంవత్సరాల సమయం పడుతుంది అంటూ విత్తనాలతో నిండిన ఒక సంచిని ఇచ్చి, నువ్వు ఈ విత్తనాలను తీసుకువెళ్ళు. వీటిని ఎప్పుడు భూమిలో వేస్తావంటే 3 రోజులు విడవకుండా వర్షం పడినప్పుడు మాత్రమే వీటిని భూమిలో వేయాలి అంటాడు. ఇక ఆ వ్యక్తి విత్తనాలను తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. ఇక వర్షం కోసం ఎదురు చూస్తున్నాడు. రోజులు, వారాలు గడిచిపోతున్నాయి. వారాలు నెలలుగా మారిపోయాయి. కానీ వర్షం మాత్రం కురవడం లేదు. ఇక ఒక్కరోజు వర్షం పడుతుంది, ఆగిపోతుంది. 2 రోజులు వర్షం పడుతుంది, ఆగిపోతుంది. కానీ 3 రోజులు విడవకుండా వర్షం కురవడం లేదు. అతను వర్షం మొదలవగానే ఆనందించడం, వర్షం ఆగిపోగానే దుఃఖించడం ఇదే జరుగుతుంది. ఇక అలా నెలలు గడిచిపోయాయి. ఇక అతనికి అనిపించింది, అసలు 3 రోజులు వర్షం పడదు అని అనుకుంటాడు. కానీ ఒకరోజు మబ్బు కమ్ముకుంది. రాత్రి పగలు విడవకుండా 3 రోజులు వర్షం కురుస్తూనే ఉంది. ఇక అతనికి చాలా సంతోషం కలిగింది. ఇక అతను ఆ గురువు ఇచ్చిన విత్తనాలను తీసి తన పొలంలో నాటుతాడు. ఇక 2 నెలలకి అవి మొలకెత్తుతాయి, చిన్న మొక్కలుగా ఎదుగుతున్నాయి. కానీ దేనికి సంబంధించిన మొక్కలో అతనికి ఏమీ తెలియదు. గురువుని కూడా అతను అడగలేదు. ఇక ఆ గురువు ఇతనికి చెప్పలేదు. ఇక చూస్తూ ఉండగానే ఆ మొక్కలకు అందమైన పువ్వులు పూయడం మొదలైంది. ఇక ఆ అందమైన పువ్వులను చూడగానే చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడికి వస్తున్నారు. చాలా దూరం వరకు ఆ పువ్వుల నుండి వచ్చే సువాసన వ్యాపించింది. అలాంటి పువ్వులు ఇప్పటి వరకు అక్కడ ఎవ్వరికీ కనిపించలేదు. ఇంతమంది ఆ పువ్వుల కోసం రావడం చూసి అతను ఆశ్చర్యపోయాడు. అందరూ అతన్ని మెచ్చుకుంటూ ఉన్నారు. అతడి పువ్వులను మెచ్చుకుంటున్నారు. అందరూ ఆ పువ్వులను ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. అతని పువ్వుల గురించి చాలా దూరం వరకు తెలిసింది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇంత సువాసన ఇచ్చే పువ్వులు ఉంటాయని వారికి తెలియదు. వాటిని తమ ఇంట్లోకి తీసుకువెళ్ళాలని ప్రతి ఒక్కరూ వాటిని ఎక్కువ ధరకు తీసుకుని మరీ వాటిని తమ ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇదంతా కూడా చూసి అతనికి చాలా ఆనందం కలిగింది. వెంటనే ఇదంతా గురువుగారికి చెబుదాం అని అనుకున్నా, కానీ గురువుగారు ముందే చెప్పారు, 1 సంవత్సరం తర్వాత ఇదే రోజున మాత్రమే నువ్వు రావాలి అని. ఇక అంతకుముందు నా వద్దకు రావద్దని చెప్పారు. ఇక అందుకే అతను గురువు వద్దకి వెళ్లకుండా ఆగిపోయాడు. ఇక సంవత్సరం పూర్తయిన తరువాతే గురువు వద్దకు వెళ్తాను అని అనుకుంటాడు. ఇక అతను ఆ పువ్వులను అమ్మి చాలా ధనాన్ని సంపాదించాడు. మంచి ఇంటిని నిర్మించుకున్నాడు. అందులో తన బంధువులతో చాలా సంతోషంగా జీవిస్తున్నాడు. ఇక అందరూ కూడా అతనికి చాలా విలువ ఇస్తున్నారు. అందరూ గౌరవిస్తున్నారు. ఇక ఇలా మెల్లిమెల్లిగా ఎండాకాలం మొదలైంది. పువ్వులు కూడా ఎండకి వాడిపోతున్నాయి. కొద్ది రోజుల్లోనే మొత్తం పూలతోట ఎండిపోయింది. ఇక జనం కూడా అక్కడికి రావడం తగ్గిపోయింది. ఇక గురువును కలిసే సమయం కూడా వచ్చేసింది. వెంటనే గురువు దగ్గరకు వెళ్తాడు. అప్పుడు ఆ గురువు, నువ్వు నాకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు అంటూ
మరో విత్తనాల సంచిని ఇస్తూ, ఇక వెళ్ళి 3 రోజులు వర్షం ఆగకుండా పడినప్పుడు మాత్రమే వీటిని నాటుకో అని చెప్పి అతడిని అక్కడి నుండి పంపించేస్తారు. ఇక అతను ఆ గురువుకి తన వైపు నుండి ఎన్నో విషయాలను చెప్పాలనుకున్నాడు. కానీ గురువుగారు నాకు ఏమీ చెప్పకు, నాకు అన్నీ తెలుసు అని అన్నారు. ఇక అతనికి చాలా నిరాశ కలిగింది. ఇక ఇంటికి చేరుకొని వర్షం కోసం ఎదురు చూస్తున్నాడు. అతనికి మరోవైపు చాలా ఆనందం కలిగింది. విత్తనాలు లభించినందుకు మళ్ళీ పువ్వులు పూస్తాయి, మళ్ళీ ధనం సంపాదించుకోవచ్చు, సుఖంగా ఉండొచ్చు అని అనుకుంటాడు. ఇక వర్షం 3 రోజులు కురవడం లేదు. 1 రోజు, 2 రోజులు కురిసి ఆగిపోయింది. ఇలా నెలలు గడిచిపోయాయి. ఈసారి 3 రోజులు విడవకుండా వర్షం పడుతుందో లేదో అనే అనుమానం అతనికి కలిగింది. ఇక గురువుగారు దీని ద్వారా నాకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మరి వర్షం ఎందుకు కురవడం లేదు అంటూ వివిధ రకాలుగా ఆలోచిస్తున్నాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజున విపరీతమైన వర్షం పడింది. ఆ వర్షం 3 రోజుల వరకు పడుతూనే ఉంది. ఇక ఆ వర్షానికి ఆ పొలంలోనే మళ్ళీ కూడా మట్టి కొట్టుకుపోయింది. అతను చాలా కష్టపడి తన పొలాన్ని చదును చేసి ఆ గురువు ఇచ్చిన విత్తనాలను ఆ పొలంలో నాటుతాడు. ఇక మెల్లిమెల్లిగా ఆ విత్తనాలు మొలకెత్తుతున్నాయి. వాటికి పువ్వులు పూయడం మొదలైంది. కానీ ఈసారి పువ్వులు చాలా చిన్నగా ఉన్నాయి. అది చూసి అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. అలా కొన్ని రోజులకు ఆ మొక్కల నుండి పచ్చి మిరపకాయలు పండడం చూశారు. అది చాలా వేగంగా పెరగడం మొదలైంది. కొన్ని రోజులకే ఆ మిరపకాయలు ఎండుతూ ఎర్ర రంగులోకి మారిపోయాయి. ఈసారి ఏ పక్షులు ఆ పంట దగ్గరికి రావడం లేదు. ఏ వ్యక్తులు ఆ పంటని చూడడానికి అస్సలు రావడం లేదు. ఈసారి తోట అందంగా అనిపించడం లేదు. అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఇక ఎండలు పెరిగిన కొద్దీ ఆ మిరపకాయలు పూర్తిగా ఎండిపోయి ఎర్రగా మారిపోయాయి. అలా ఆ ఎండిన మిరపకాయలు ఎండిపోయి కింద పడిపోయాయి. ఇక ఆ పొలం కూడా మొత్తం ఎండిపోయింది. ఇక కింద పడిన మిరపకాయలు పగిలిపోయి ఆ పొలమంతా వ్యాపించాయి. ఇక వేడి గాలులు ఆ పొలంపై నుండి వెళ్తూ పక్కనే ఉన్న ఊర్లోని వ్యక్తుల కళ్ళను మండిస్తున్నాయి. ఇక ఆ ఘాటుకు జనాల గొంతులు, కళ్ళు మండడం మొదలైంది. ఎవ్వరూ కూడా అటువైపుకి వెళ్ళడం లేదు. అందరూ కూడా జనాలు అతన్ని తిట్టడం మొదలెట్టారు. ఈ మూర్ఖుడు ఏం చేస్తున్నాడు? మిరపకాయలు తెంపి బజార్లో అమ్ముకోకుండా ఊరికే వదిలి ఆ మిరపకాయలు అందరికీ మంటలు పుట్టిస్తున్నాయి. ఇదంతా చూసి అతనికి చాలా భయం కలిగింది. అతనితో ఎవ్వరూ మాట్లాడడం లేదు. అతను ఒంటరిగా మిగిలిపోయాడు. అతనికి కూడా అక్కడ ఉండడం చాలా బాధగా ఉంది. ఇక ఆ మంట నుండి ఏదో విధంగా తప్పించుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఇక అతనికి గురువుని కలిసి చాలా ఆశగా ఉంది. కానీ గురువుగారు సంవత్సరం తర్వాతే కలవమన్నారు. ఇక అతను ఒక్కొక్క రోజును కష్టంగా గడుపుతున్నాడు. చివరికి గురువుగారిని కలిసే రోజు రానే వచ్చింది. అతను నేరుగా గురువు వద్దకు చేరుకున్నాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, నీతో ఏం జరిగిందో నాకు మొత్తం తెలుసు నాయనా. నీకు ఏమైనా అర్థమైందా? ఈ 2 సంవత్సరాల్లో నువ్వు ఏమైనా నేర్చుకున్నావా నాయనా? ముందుగా ఒకటి బాగా అర్థం చేసుకో. నువ్వు పుట్టబోతున్నావని నీకు ముందే తెలుసా? నువ్వు ఎవరో, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో నీకు తెలుసా? నువ్వు పుట్టినట్లుగా నీకు తెలుసా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, లేదు గురువుగారు, నేను ఎలా పుట్టానో తెలియదు. నాకు అర్థం చేసుకునే వయసు వచ్చినప్పుడు అందరూ ఉన్నారు. ఈమె నీ తల్లి, ఈమె నీకు జన్మనిచ్చింది అని చెప్పారు. అప్పుడు నాకు తెలిసింది నేను ఈ తల్లికి పుట్టాను అని. కానీ నేను జన్మించింది మాత్రం నాకు తెలియదు. అప్పుడు ఆ గురువు, నాయనా, నువ్వు ఎలా జన్మించింది నీకు గుర్తులేదు. నీకు నీ తల్లిదండ్రులు ఎవరో గుర్తులేదు. అందరూ చెప్పడం వల్ల నీకు తెలిసింది వీళ్ళు నా తల్లిదండ్రులు అని. నాయనా, నువ్వు పుట్టినప్పుడు నీ పరివారాన్ని అంతా నీతో పాటే తీసుకువచ్చావా నాయనా? నువ్వు పుట్టినప్పుడు నీ వెంట ఏమైనా తీసుకువచ్చినట్లు నీకు గుర్తుందా? లేదు గురువుగారు, నాకు గుర్తులేదు. అప్పుడు ఆ గురువు, నాయనా, నువ్వు చదువుకున్నావు, ఇంత జ్ఞానాన్ని సంపాదించుకున్నావు, ఇంతమంది మిత్రుల్ని సంపాదించుకున్నావు. మరి ఇప్పుడు నీకు ఒక కుటుంబం ఉంది, పిల్లలున్నారు. వీళ్ళలో ఎవరైనా నువ్వు పుట్టినప్పుడు నీ వెంట ఉన్నారా నాయనా? మరి నువ్వు పుట్టినప్పుడు నీతో పాటు ఏమైనా ధనాన్ని నువ్వు వెంట తీసుకొచ్చావా? లేదు గురువుగారు, నా వద్ద అప్పుడు ఏమీ లేదు. నా తల్లి నాకు ఏది ఇస్తే అదే తినేవాణ్ణి. నాయనా, ఆ సమయంలో నీకు భవిష్యత్తు గురించి చింత ఏమైనా ఉండేదా? లేదు గురువుగారు, నాకు ఏ చింత ఉండేది కాదు. నేను ఏది అడిగినా నా తల్లి నాకు ఇచ్చేసేది. అడిగింది వాళ్ళ వద్ద లేకపోయినా ఏదైనా ఏర్పాటు చేసేవారు.
నాకు వేటి గురించి చింత ఉండేది కాదు. మరి నాయనా, ఆ సమయంలో నువ్వు ఈరోజు తింటున్నది రేపు దొరుకుతుందో లేదో అనే చింత నీకు లేదు. అయినా కూడా నీకు ప్రతిరోజు ఆహారం లభిస్తూనే ఉంది. నీకు తెలియదు ఎక్కడి నుండి వచ్చావో, నీకు తెలియదు ఎందుకు భూమి మీదకు వచ్చావో, నీకు తెలియదు. అయినా సరే నువ్వు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. అడగకముందే ఆహారం లభించింది, ప్రేమ వచ్చింది. అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు? నేనే ఇదంతా చేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. ఇక్కడికి వస్తూ వస్తూ 20 సంవత్సరాలు గడిచిపోయాయని నువ్వు అనుకుంటున్నావు. నీకు ఏం తెలియాలి? నీకు నువ్వే కాదు, ఇక్కడ ఏమీ లేదు. నువ్వు ఎవరో ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నిన్ను పిలుస్తున్న ఆ పేరు నువ్వేనా? నీకు ఎలా తెలుసు అది నీ పేరేనని అంటూ అడుగుతాడు. ఇక అప్పుడు ఆ వ్యక్తి, నాకు తెలియదు ఇది నా పేరేనని, కానీ నా చెవిలో ఈ పేరు వినబడితే నన్నే పిలుస్తున్నారు అని అర్థమవుతుంది. చిన్నప్పుడు నా తల్లి ఇదే పేరుతో నన్ను పిలిచేది, అందుకే నాకు తెలిసింది ఇది నా పేరు అని. అప్పుడు గురువు, నాయనా, నా తల్లిదండ్రులు వీళ్ళే ఉండాలని నువ్వు పుట్టకముందే కోరుకున్నావా? లేదు, నాకు ఏమీ తెలియదు. నేను వారిని నా తల్లిదండ్రులుగా ఎన్నుకోలేదు. అసలు నేను పుట్టినప్పుడు వీళ్ళే నా తల్లిదండ్రులు అని నాకే తెలియదు, నాకు ఏమీ గుర్తులేదు అని అంటాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, నీకు విత్తనాలు నేను ఇచ్చాను. 3 రోజులు వర్షం కురిసినప్పుడు వాటిని భూమిలో నాటమని చెప్పాను. మరి ఆ వర్షం నువ్వే కురిపించావా? ఆ విత్తనం నువ్వే భూమిలో పగులుతున్నప్పుడు నువ్వు చూసావా? భూమిలో నుంచి ఏ విధంగా ఆ మొక్క బయటికి వచ్చిందో నువ్వు చూసావా? నువ్వు ఆ విత్తనంలో జీవం పోసావా? నువ్వేమీ చేయలేదు. కానీ అన్నీ నేనే చేస్తున్నాను, అన్నీ నా వల్లనే జరుగుతున్నాయి. ఇవన్నీ నావే. ఈమె నా తల్లి, ఈయన నా తండ్రి, నేను ఇది సంపాదించాను, నేను ఆ పని చేశాను, నేను పెళ్లి చేసుకున్నాను, వ్యాపారం చేస్తున్నాను, వీళ్ళు నా పిల్లలు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిజానికి నువ్వు ఏమీ చేయలేదు. నువ్వు కేవలం నేను, నాది అనే ఆలోచనలో ఉన్నావు. ఆ నేను అనే భావన వల్ల నీకు ఏమీ అర్థం కావడం లేదు అంటారు. ఇక అప్పుడు ఆ వ్యక్తి, నిజమే గురుదేవా, నేను అనే భావనను నేను సృష్టించుకున్నాను. ఇది నా శరీరం, నా అమ్మ, నా భార్య, నా పిల్లలు, నా భూమి, నా ఇల్లు, నా పువ్వులు, ఇవన్నీ నావే, నేనే చేశాను అనే భావనలో ఉన్నాను. నిజానికి నేనెవరో నాకే తెలియదు. వేరేవారు చెబితే తప్ప నా పేరు ఇది నువ్వు అని నాకు తెలియదు గురుదేవా. ఈ శరీరం లోపల ఎవరున్నారు? ఇదంతా చేస్తున్నది, చెబుతున్నది, చూస్తున్నది ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నీకు నువ్వు ఎవరో తెలియదు. మరి నువ్వు ఎలా అంటున్నావు నేను 20 సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తున్నాను అని? ఇదంతా ఎవరు చేస్తున్నారు? నీలో ఉన్న నేను అనే భావన చేస్తుంది. 50 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇలానే ఉంటే ఇంకా 50 సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ నీలో ఉన్న నేను, నాది అనే భావన మాత్రం పోదు. నువ్వు పెట్టిన మొక్కలు నీవేనా? ఆ విత్తనాలు నీవేనా? వాటికి ఎండ నువ్వే ఇచ్చావా? వాటి కోసం వర్షం నువ్వే కురిపించావా? లేదు కదా. నువ్వు ఏమీ చేయలేదు. నువ్వు నిమిత్త మాత్రుడు. నువ్వు చేయాల్సింది ఒక్కటే. నీకు నేను, నాది అనే సంఖ్యలు తగిలి ఉన్నాయి. నువ్వు వాటి నుండి విముక్తివి కావాలి. ఈ సృష్టిలో ఏదీ నువ్వు చేయలేవు. అన్నీ వాటంతట అవే జరిగిపోతాయి. దేనికోసం చింతించాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా బ్రతకడం నేర్చుకో. అనవసరమైన వాటి కోసం అస్సలు ఆలోచించి నీ మనసుని, సమయాన్ని వృధా చేసుకోకు. ఏం జరిగినా అంతా కూడా నీ మంచికి అంటూ ముందుకు సాగిపో. నేను, నాది అనే భావన నీ మనసులో నుంచి తొలగించుకో అంటూ చెబుతాడు. ఇక ఆ గురువుకి నమస్కరించి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో విన్నారు కదండి, సరిగ్గా మనం కూడా మన జీవితంలో ఇదే చేస్తూ ఉంటాం. అనవసరమైన విషయాల గురించి, వ్యర్థమైన ఆలోచనలు అతిగా ఆలోచిస్తూ అత్యంత విలువైన మన సమయాన్ని, శక్తిని మనం కోల్పోతూ ఉంటాం. మనం కేవలం నిమిత్త మాత్రులం అంతే. ఈ సృష్టిలో అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా అన్నీ నావే, అంతా చేసింది నేనే అనుకుంటే ఎలా చెప్పండి? కాస్త ఆలోచించండి. సమయాన్ని వృధా చేసుకోండి. జీవితం మంచిగా మీకు అనుగుణంగా మారుతుంది. సో విన్నారు కదండి, ఆ భగవంతుడు మీకు ఎప్పుడు ఏది కావాలో ఖచ్చితంగా ఇస్తాడు. కాస్త నిదానంగా, ప్రశాంతంగా ఉండండి, అన్నీ మారుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.